నమస్తే అండి. జెన్యూన్ కార్స్ ఏపీ. నా పేరు సుబ్రహ్మణ్యం. మా సొంతూరు కాకినాడ సార్. నేను కలకత్తాలో ఉండి కార్లు ఇక్కడి నుంచి నేను పంపిస్తూ ఉంటాను. ఓనర్కి మీకు మధ్యవర్తిగా ఉండి కార్లు వెతికి తక్కువ తిరిగినటువంటి కార్లు, క్వాలిటీ కార్లు నేను బార్గెన్ చేసి ఓనర్స్ ఎవరో నాకు తెలియదండి, వాళ్ళతో పరిచయాలు ఉండవు. నాకు కూడా మీకు ఎలాగ నేను మధ్యవర్తిగా ఉన్నానో నాకు కూడా మధ్యవర్తిగా డ్రైవర్లు, ఇళ్లలో పనిచేసే డ్రైవర్లు ఉంటారు. వాళ్ళ ద్వారా నాకు కార్లు ఫొటోస్ రావడం, కారు నచ్చితే నేను వెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేసి వీడియో తీసి మీకు పెడుతూ ఉంటాను. మీరు వచ్చి చూసుకుని నేను చెప్పినట్లుగా ఉంటే కారు పట్టుకెళ్ళొచ్చు సార్. మీరు ఇచ్చిన అడ్వాన్స్లో ₹1 కూడా నేను తీసుకోను, రిటర్న్ చేస్తాం. మీరు రాని పక్షంలో కంటైనర్ ద్వారా కారు పంపిస్తాను సార్. మీ తరపు నేను ఏం చేస్తానంటే డాక్యుమెంట్స్ ఆర్టీఓ ఏజెంట్కి ఇస్తాను. నేను చేసేది నా వంతుగా నీతిగా న్యాయంగా కారు ఎలా ఉన్నట్టుగా చూసి మీకు చెప్తాను సార్. నేను ఇచ్చిన కారు ఇప్పటి వరకు కూడా క్వాలిటీ విషయంలో ఎవరికి నష్టం జరగలేదు. అది దేవుడి దయ, మీ అందరి ఆశీర్వాదం. ఇక ముందు కూడా నేను అలాగే ఇస్తానని వీడియో రూపంగా హామీ చేస్తున్నాను. మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఏదైనా చిన్న కంప్లైంట్ వస్తే నేనేం చేయలేం కదా, అది మనం ఎవరం చేయలేం. ఎందుకంటే ఇది మెకానికల్ కాబట్టి ఇది ఎవరు ఏమీ చేయలేం. కానీ 99% నేను క్వాలిటీ, సస్పెన్స్, గేర్ బాక్స్, ఇంజిన్ ప్రతిదీ చెక్ చేసి అన్ని బానెట్ మారిందా, ఏమైనా మారినాయా అని చెప్పి నేను వివరంగా చెక్ చేసి మీకు చూపిస్తూ ఉంటున్నాను. ఓకే సార్. మన రమేష్ గారు భీమవరం వెంప, ఆయన అక్కడ ఉంటారు సార్. అకౌంట్ డీటెయిల్స్ అలాగే డాక్యుమెంట్స్ మీ దగ్గర తీసుకోవడం, మీకు పంపించడం, ఇవన్నీ రమేష్ గారు చూస్తూ ఉంటారు. 2 నెంబర్లో డిస్ప్లే మీద ఇస్తాను. ఫస్ట్ నెంబర్ నా నెంబరు, 2వ నెంబర్ రమేష్ గారిది. మీకు ఏదో అవసరం ఉన్నా నాకు ఫోన్ చేయండి సార్. ఈరోజు 1వ తారీఖు ఆగస్టు 1వ తారీఖు 2026. టైం వచ్చి 5:15 అయింది సార్. 5:15 అయింది. నిన్నటి వరకు వర్షాలు, ఈరోజు ఎండ బాగా కాసింది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు చేయవలసిన డెలివరీ 2020 హోండా సిటీ వినోద్ కుమార్ గారు కడప, ఆయనకి 4 గంటలకు డెలివరీ చేసి పంపించి అక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్లు వచ్చి కారు నేను వీడియో తీస్తున్నాను సార్. ఇది 2018 మ్యానుఫ్యాక్చరింగ్, 2019 రిజిస్ట్రేషను. ఒక్క నిమిషం. ఓకే సార్. 2018 మ్యానుఫ్యాక్చరింగ్, 2019 రిజిస్ట్రేషను, 62,000 ఒరిజినల్ రీడింగు, పెట్రోల్ వెహికల్, 1.6 హైలైన్ టాప్ మోడల్ వెహికల్, ఫస్ట్ ఓనర్ వెహికల్ సార్. చాలా క్వాలిటీ. ఓకే సార్. మధ్యలో కట్ అయింది. జర్మన్ మేక్ సార్. ఇది కార్ అయితే బిల్డ్ క్వాలిటీ చాలా సూపర్గా ఉంటుంది. ఇగో సార్ 2 తాళాలు ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది. కార్ అయితే చూపిస్తాను. 62,000 ఫస్ట్ ఓనర్ వెహికల్. మీకు కార్ చూపిస్తాను, ఒకసారి చూడండి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి. దీనికి ట్యాక్స్ వీడియోలో చెప్పడం అంటే అన్ఎక్స్పెక్టెడ్గా వీడియో తీయడం వల్ల ఇవన్నీ లెక్కేసి అంతా చూసి చెప్పడం కష్టమవుతుంది. సుమారుగా ₹1,20,000, ₹1,40,000 దాకా ట్యాక్స్ అవ్వచ్చు సార్. ఎందుకంటే ఇది అప్పట్లోనే ₹14,00,000 కారు సార్. ₹14,00,000 కారు ఇది. కాబట్టి ట్యాక్స్ 12% ఎంతో ఉంటుంది సార్ ట్యాక్స్ ఇది. అందుకని ₹1,50,000 లెక్కేసుకోండి. మీకు ముందు చెప్తున్నాను, దాన్ని బట్టి చూసుకోండి. మంచి ప్రైస్లో ఉంది. ఇది ₹5,00,000 చెప్పారు. నేను బార్గెన్ చేసి 4,60,000 ఫిక్స్ ప్రైస్ సార్. 4,60,000కి మాట్లాడి 4,500కి అడిగితే ఇంకా ఏమన్నా అన్నారు. 4,60,000 అయినా ఇంకొక 12,000 ఎన్ఓసికి అన్నారు. 4,60,000 ఎన్ఓసితో పాటు కలిపి మాట్లాడాము సార్. ఇందులో ఎటువంటి బార్గెన్ ఉండదు. ఒకవేళ ప్రైస్ డ్రాప్ అని పెడుతున్నాను ఏంటనుకున్నారు, ఈ కార్ మనం వీడియో చేసి పెడతాము, ఇలాంటి ఇదిలో వీళ్ళు ఎవరికి చెప్పుకోరండి కారు అమ్ముతామని. 10 రోజులు 15 రోజులు పోయిన తర్వాత వాళ్ళ డ్రైవర్ని అడుగుతారు, ఎరా బాబు ఏంటి ఇది ఎవరైనా వచ్చారంటే లేదు సార్ అంటే, అప్పుడు ఇంకో 10,000, 15,000, 20,000 అయితే ఎంతో తగ్గించి పెట్టండి అని చెప్తారు. అప్పుడు మనకి ఫోన్ చేస్తారు డ్రైవర్. అప్పుడు ప్రైస్ డ్రాప్ అని పెడతాం సార్. మనం అడగడానికి ఉండదు ఇంకా. ఎందుకంటే ఆల్రెడీ 5,00,000 చెప్పిన కారు మనం 4,60,000కి మనం ఆల్రెడీ పెట్టాం కాబట్టి, ఇంకా బార్గెన్ చేసేసాం కాబట్టి ఇంకా బార్గెన్ చేసే అవకాశం ఉండదు. కాబట్టి ఇంకా నన్ను అయితే బార్గెన్ అడగవద్దు సార్. కారు క్వాలిటీ సార్ ఇంపార్టెంట్. కార్ అంతా చూపిస్తాను సార్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జెన్యూన్ కార్స్ ఏపీ. సబ్స్క్రైబ్ చేయండి సార్, కొత్తగా చూస్తున్న వాళ్ళు. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసిన మీ అందరికీ పేరున థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ కూడా చాలా థ్యాంక్స్ సార్. నన్ను ఎంతగానో మీరు ఆదరిస్తున్నారు. చాలా క్వాలిటీ, వైట్ కలరు,
కార్ అయితే సూపర్గా ఉంది సార్. ఒరిజినల్ పెయింట్, చిన్న స్క్రాచెస్ అంతే సార్. ఏమండి ఫాగ్ ల్యాంప్స్ అన్నీ ఉన్నాయి. ఎలాయ్ వీల్స్ చూడండి, ఎలాయ్ వీల్స్ ఎంత బాగున్నాయో. ఫ్రంట్ టైర్ అయితే 20% ఉన్నాయి. ఫ్రంట్ గ్లాస్ ఒరిజినల్ గ్లాస్ సార్. గ్లాసులు అన్నీ కూడా ఒరిజినల్ గ్లాసులు. ఏది మారినా మీకు నేను చెప్తాను సార్. సీట్ కవర్స్ బ్రాండ్ న్యూ సీట్ కవర్స్ సార్, చాలా ప్రీమియంగా ఉంటాయి. హోండా సిటీ, వెంటో, సియాజ్ ఈ కార్లు చాలా ప్రీమియంగా ఉంటాయి. సీట్ కవర్స్ చాలా బాగుంది సార్ కార్. స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి, క్రూజ్ కంట్రోల్ ఉంటాయి. 62,000 ఒరిజినల్ రీడింగ్ సార్. చూడండి సార్, డ్రైవర్ సైడ్ డోరు ఒరిజినల్ సీల్ సార్. సీల్ అంతా ఒరిజినల్, ఎక్కడ కూడా రీప్లేస్మెంట్ అవ్వలేదు, ఓపెన్ చేయలేదు. పిల్లర్స్ అన్నీ కూడా ఒరిజినల్ పిల్లర్ సార్, ప్యూర్ వైట్. మంచి సెడాన్ సార్. బిల్డ్ క్వాలిటీ అయితే ఇంకా వోక్స్ వ్యాగన్ మీకు నేను చెప్పక్కర్లేదు, చాలా సూపర్గా ఉన్నటువంటి కారు. సీలింగ్ కూడా చాలా బాగుంది సార్. రైట్ సైడ్ బ్యాక్ డోర్ ఓపెన్ చేశాను సార్. సీల్ చూడండి, ఎక్కడ రస్టింగ్ కానీ ఎక్కడ సీల్ కట్ అవ్వడం ఏం లేదు సార్. చాలా క్వాలిటీ, చాలా క్వాలిటీ ఉంది సార్. డోర్స్ వేస్తే తెలుస్తుంది సార్ సౌండ్. చిన్న స్క్రాచ్. వెనకాల టైర్లు అయితే 10% ఉన్నాయి సార్. టైర్స్ 4 టైర్స్ వేయించుకుంటే చాలా బాగుంటుంది సార్. బ్యాక్ గ్లాస్ ఒరిజినల్ గ్లాస్ సార్. ఇదిగోండి, ఇది చేయించమంటే చేయిస్తారు సార్. ఇదంతా కూడా సిగ్నల్స్ ప్రతి కార్లకు ఉంటాయి సార్. ఈ కార్ కొద్ది వైట్ మీద మనకు ఆనేస్తుంది, ఒరిజినల్ పెయింట్ సార్. ఇప్పటివరకు టచ్ అప్ అవ్వలేదు, చేయించమని చెప్దాం. ఏమంటే ఏంటంటే వెనకాల నుంచి వచ్చి ఈ బైకులు, ఎక్కువగా బైకులు సార్, బైకులు ఎలా వచ్చి తగిలించి ఆగుతాయి. ఓకేనా సార్? అదిగోండి, బైకులు తగిలించడం, ఆ మడ్డగర్లు గట్ట తగులుకుంటాయి సార్. డిక్కీలోంచే ఓపెన్ చేశాను సార్, ఈ రిమోట్లోంచే ఓపెన్ చేశాను డిక్కీ. డిక్కీ చూడండి సార్, సీలు ఒరిజినల్ సీల్ సార్. సీలు బూట్ చూడండి సార్ ఎంత నీట్గా ఉందో. స్టెప్ను ఒక్కసారి వేసి ఉంటారేమో సార్. అదిగోండి, సీల్ స్టెప్ను అలాగే ఉంది. ఓకే సార్, కొంచెం మట్టి ఉంది అంతే తప్ప ఒకసారి వేసి ఉంటారు నాకు తెలిసి, ఒకసారి స్టెప్ను. ఓకే, వోక్స్ వ్యాగన్ వెంటో సార్, పెట్రోల్ ఇంజిన్. లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ చూడండి. ఎలాయ్ వీల్స్ ఎక్కడ డ్యామేజ్ లేవు సార్. వెనకాల ఒక 15-20% టైర్లు ఉన్నాయి. అన్నీ కూడా 15-20% టైర్లు ఉన్నాయి సార్. టైర్లు వేసుకుంటే బాగుంటుంది. వెనకాల టైర్లు అయితే హార్డ్ అవ్వలేదు, కానీ ఎదర్ 2 టైర్లు కొంచెం హార్డ్ అయింది. ఎక్కువ కదా సార్, తిరగవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ చిన్నది నొట్టలాగా ఉంది, అంత చిన్నది కూడా చెప్తున్నాను సార్. ఏది కూడా చేయించక్కర్లేదు, ఇవన్నీ కూడా ఒరిజినల్ గ్లాసులు సార్. చాలా ప్రీమియం సీట్స్, చాలా బాగున్నాయి. 100% సీట్స్ బాగున్నాయి సార్. చూడండి, ఎక్కడ కూడా రీప్లేస్మెంట్స్ ఏమీ అవ్వలేదు, ఒరిజినల్గా ఉంది. ఒరిజినల్ సీల్ చూడండి సార్, సీలు ఒరిజినల్ సీలు. 100% నాన్ యాక్సిడెంట్ వెహికల్ సార్. ఎయిర్ బ్యాగ్స్, లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డోర్ సార్, రోబో సీల్ పంచ్. చాలా బాగుంది సార్ కార్ అయితే. ఎక్దమ్ టాప్ కూడా ఎక్కడ ఏమి లేవు సార్.
సార్ ఫ్రంట్ టైర్ కొంచెం హార్డ్ అయినాయి, షోరూమ్ నుంచి వచ్చిన టైర్లే సార్ ఇవి. ఫ్రంట్ గ్లాస్ ఓకే, బానెట్ లేపేసాడు ఈ లోపల కంగారు. ఓకే చూసారు కదా సార్, ఎక్స్టీరియర్ అంతా మీకు చూపించాను. స్టార్ట్ చేస్తాను. కీ స్టార్ట్ సార్, 2 తాళాలు. సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయింది సార్. లైట్స్ ఆన్ చేశాను. కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్. ఓకే సార్, టచ్ సిస్టమ్, మ్యూజిక్ సిస్టమ్ సార్. క్లచ్ చాలా బాగుంది, గేర్ షిఫ్ట్ కూడా చాలా స్మూత్గా ఉంది సార్. దీని బిల్డ్ క్వాలిటీయే ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, మీ అందరికీ తెలుసు. ఓకే సార్, క్రూజ్ కంట్రోల్. వైఫర్ ఏమో రైట్ సైడ్లో ఉంటుంది, లెఫ్ట్ సైడ్ హెడ్ లైట్స్ ఉంటాయి. సార్ చూశారు కదా, 62,000 తిరిగింది సార్. లైట్స్ అన్నీ వర్కింగ్. రైట్ సైడ్ యాప్రన్ చూడండి సార్, పేస్టింగ్ అంతా కూడా, పట్టి అంతా కూడా, రేడియేటర్ పట్టి అంతా బాగుంది సార్. బ్యాటరీ కండిషన్ బాగుంది. లెఫ్ట్ సైడ్ యాప్రన్ పేస్టింగ్. ఆయిల్ కూడా బాగుంది సార్. ఓకే సార్, 1.6. బానెట్ ఒరిజినల్ సార్, బానెట్ సీల్ ఒరిజినల్. ఓకే సార్, బంద్ కరా. దీనికి మూత లేదండి, దీనికి మూత లేదు, ఉంటే వేస్తారు అది లేదు. ठीक से बंद करो సార్. చూశారు కదా, 2019 రిజిస్ట్రేషన్ సార్, 2018 మ్యానుఫ్యాక్చరింగ్, 62,000. ఫస్ట్ ఓనరు, పెట్రోల్ ఇంజిన్, వోక్స్ వ్యాగన్ 1.6 హైలైన్ టాప్ మోడల్ వెహికల్ సార్. క్వాలిటీ ఉన్న కారు. దీనికి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఫోన్ చేయండి. 4,60,000 సార్. ఇందులో ఏం బార్గెయిన్ ఉండదని చెప్పేశారు. ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జెన్యూన్ కార్స్ ఏపీ. సబ్స్క్రైబ్ చేయండి సార్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ సపోర్ట్ ఎంతో ఉంది. అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్తే సార్.